నమస్కారం అండి. నేను మెత్తాలు ముద్దగా చేయాలనుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: మెత్తాల్లో ఒక 100 గ్రాములు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. 4 ఎర్రగడ్డలు, కరివేపాకు, టమాటాలు, తిరగబాతకి ఆయిల్ అండి, జీలకర్ర 1 స్పూన్ జీలకర్ర, పసుపు, అల్లం పేస్టు, టేస్ట్కి సరిపోయేంత ఉప్పు, కారం అండి. ఇప్పుడు తయారీ విధానం: ఇవి ఎర్రగడ్డలు సన్నగా తరుక్కుంటాను, టమాటాలు తరుక్కుంటాను. తరిగినాక తిరగబాత పెట్టుకుందాం. చూడండి, ఎర్రగడ్డ సన్నగా తరిగి పెట్టుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను, టమాటాలు తరుక్కుందాము. చూడండి, ఇట్లా సన్నగా తరుక్కోవాలి. ఎందుకంటే ఇప్పుడు అప్పటిలాగా టమాటాలు ఉడకడం లేదండి, అందుకని సన్నగా తరుక్కుంటే బాగా ఉడికిపోతాయి. చూడండి, ఆయిల్ పోసుకుందాం. పెనం పెట్టాను, ఆయిల్ పోసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఒక 5 స్పూన్లు వేసుకున్నాను. చూడండి, ఈ స్పూన్తో ఒక 5 స్పూన్లు వేసాను. చూడండి, జీలకర్ర, చూడండి, చిటికెడు పసుపు వేస్తానండి. చూడండి, రొయ్యలు ముందు వేయించుకోవాలి. చూడండి, ఈ మాదిరిగా మెల్లగా కలుపుకోండి. ఎందుకంటే బాగా నాని కడిగినాం కదా శుభ్రంగా. ఇప్పుడు మెల్లగా కలబెట్టుకుంటే వేగాలండి, ఇంకొక 2 నిమిషాలు వేగాలి. చూడండి, వేగుతాయి. అది ప్లేట్లోకి తీసుకుంటాను. ఇప్పుడు అదే ఆయిల్లో చూడండి, ఆయిల్ కొంచెం తక్కువగా ఉన్నట్టుంది, ఇంకొక 2 స్పూన్లు పోసుకుంటాను. ఒక 2 నిమిషాలు వేయనిద్దాం. చూడండి, అల్లం పేస్ట్ వేసుకున్నాము, 1 స్పూన్ అండి. అప్పుడు కొంచెం చిటికెడు పసుపు వేసాం కదా, ఇప్పుడు కొంచెం అండి. చూడండి, అల్లం పేస్టు, పసుపు వేసినాం కదా, అది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు టమాటా వేసుకున్నాం. కోసి పెట్టాను కదా, టమాటా వేసుకున్నాను. టేస్ట్కి సరిపోయేంత కల్లుప్పు అండి. కలపెట్టేసి ఒక 2 నిమిషాలు ఉండిద్దాము. చూడండి, ఇంకొక 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మిరప్పొడి వేసుకున్నాక చూడండి, ఒక 1/2 స్పూన్ వేసుకుంటాను నేను. కారం తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ కూడా వేసుకోండి. నేను 1/2 స్పూన్ వేసాను. ఇది ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి మళ్ళీ వాటర్ వేద్దామండి. చూడండి, ఈ మాదిరిగా ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకున్నామండి. ఒక టీ లోటాయిడు పోసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇవి వేయించుకున్నాం కదా, ఇవి వేసేద్దాము.
వేసి ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చేద్దామండి. చూడండి, చూద్దాం ఇప్పుడు. చూడండి, నూనె బాగా పైకి తేలింది కదా. అంతే అండి. ఇది మెత్తలు కడగడమే కొంచెం లేటు, కూర చేసుకోవడంలో ఈజీ అండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. మీకు గిన్నెలోకి తీసుకుని పెడతాను. చూడండి, గిన్నెలోకి తీసి చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఉంటానండి.